ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యమును గురించిన ఒక ఉపమానం చెప్తా ఉన్నారు. ఆ ఉపమానంలో భాగంగా ఒక యజమానుడు దేశాంతరం వెళ్తూ మరి తన దాసులను పిలిచి మరి అందులో ఒక వ్యక్తికి 5 తలాంతులు ఇచ్చినట్లు, ఇంకొక వ్యక్తికి 2 తలాంతులు ఇచ్చినట్లు, ఇంకొక వ్యక్తికి 1 తలాంతే ఇచ్చినట్లు వారి వారి సామర్థ్యం ప్రకారము ప్రభు వారికి తలాంతులు ఇచ్చినట్లు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. వెంటనే ఆ యజమానుడు దేశాంతరం వెళ్ళినాడు. యజమానుడు అనగా దేవుడే కదండి, మరి దాసులు అనగా మనమే. ఎవరి సామర్థ్యం ప్రకారం దేవుడు వారికి తలాంతులు ఇచ్చినాడు, వరాలు ఇచ్చినాడు, మనకి జీవితంలో ముందుకు సాగడానికి శక్తినిచ్చినాడు, కృపనిచ్చినాడు. మరి మన తలాంతులను మనం ఉపయోగించి దేవుని కోసం వాడబడాలనేది ప్రభు యొక్క చిత్తం. ఇక్కడ దాసులను గమనించినట్లయితే 5 తలాంతులు దొరికిన వ్యక్తి ఇంకా 5 తలాంతులు సంపాదించి మంచిగా వ్యాపారం చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాగునే 2 తలాంతులు గలవాడు వ్యాపారం చేసి అభివృద్ధి పొంది ఇంకా 2 సంపాదించినాడు. అయితే 1 తలాంతు పొందుకున్న వ్యక్తి దానిని భూమి తవ్వి దానిలో దాచిపెట్టినాడు. సోమరి అయిన చెడ్డ దాసుడు. 5 తలాంతులు గల వ్యక్తి తన సామర్థ్యాన్ని ఉపయోగించినాడు. 2 తలాంతులు కలిగిన వ్యక్తి కూడా తన సామర్థ్యాన్ని ఉపయోగించినాడు. 1 తలాంతు కలిగిన వ్యక్తి మాత్రము నా దగ్గర ఏమున్నదిలే అనుకొని భూమి తవ్వి దానిలో ఆ యొక్క తలాంతును దాచిపెట్టినాడు. నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని నువ్వు ఉపయోగిస్తున్నావా? దేవుని మహిమార్థమై నీవు జీవిస్తున్నావా? దేవుడు నాకేమి ఇవ్వలేదండి, ఈ చిన్న వరం ఒకటే ఇచ్చినాడు. పెద్ద సామర్థ్యం ఏం లేదండి, జస్ట్ పాటలు పాడగలను. పెద్ద సామర్థ్యం ఏం లేదండి, చిన్న వాక్యం చెప్పగలను, కేవలం ప్రార్థన మాత్రం చేయగలనండి, ఏదో కష్టపడి నా కుటుంబాన్ని చూసుకుంటున్నానండి, ప్రభులో సాక్షిగా మంచిగానే జీవిస్తున్నానండి. చిన్న సామర్థ్యమేనండి, చిన్నదో పెద్దదో. కొంతమందికి వివిధమైన సామర్థ్యాలు దేవుడిచ్చినాడు. వారు అనేకమైన పనులు చేయగలరు, అనేక విధాలుగా దేవుని సేవలో వాడబడగలరు. మరి ఈరోజు నీకు ఇవ్వబడ్డ తలాంతుని నీవు ఉపయోగిస్తున్నావా? దేవుని సేవలో వాడబడుతున్నావా? దేవునికి మహిమార్థమై జీవిస్తున్నావా? 5 తలాంతులు దొరికిన వ్యక్తి ఇంకా 5 సంపాదించినాడు. 2 తలాంతులు దొరికిన వ్యక్తి ఇంకా 2 సంపాదించినాడు. 1 తలాంతు కలిగిన వ్యక్తి సోమరి అయిన చెడ్డదాసుడు భూమిని తవ్వి అందులో దాచిపెట్టినాడు. కొంతమంది తమ తలాంతులను దాచిపెడుతున్నారు, నా దగ్గర ఏమీ లేదు అంటున్నారు. నీకు మనస్సుంది, నువ్వు ఆలోచించగలవు, నీకు శక్తి ఉంది, బలం ఉంది, నువ్వు పని చేయగలవు, నువ్వు చూడగలవు, ఆలోచించగలవు. నీకున్న చిన్న సామర్థ్యాన్ని నువ్వు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఒక సోమరి